వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మపనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు మనకి సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. సరస్వతీదేవి జ్ఞానం, విద్య, సంగీతం, కళలకు దేవత. ఆమె బ్రహ్మదేవుని యొక్క భార్యగా భావిస్తారు. వీణ, పుస్తకాలు, కమలం, జపమాల వంటివి అమ్మవారు ధరించి ఉంటారు. చదువుల తల్లి అని కూడా పిలుస్తారు. శ్రీ సరస్వతీదేవి పరాశక్తి యొక్క 5 రూపాలలో ఒక్కరు. చదువుతో పాటు సర్వశక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తారు అమ్మవారు భక్తులకు. అందుకే అందరూ చదువుకోవాలి అంటారు. అందరికీ సరస్వతీదేవి కటాక్షం ఉండాలి. ఎందుకంటే మనం చదువుకొని జాబే చేయాలని కాదు, ఏ వ్యాపారం చేయాలని, ఇంకేదన్నా పని తెలియాలన్నా కూడా మనకి చదువు అనేది జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానంతో మనకు నచ్చిన పని చేసుకోవచ్చు. మనకి ఏ పనిలో ప్రావీణ్యం ఉందో అలాంటి పని. అందుకే అందరికీ కొద్దిగా అయినా సరస్వతీదేవి కటాక్షం ఉండాలి. మనం ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలన్నా, చిన్న బస్ పేరు చదవాలన్నా కూడా మనకి కొంచెమైనా చదువుకుంటేనే కదా. సో ఎవరైనా డబ్బులు ఇచ్చినా మనం లెక్క పెట్టుకోవాలి, అదైనా మనకి తెలియాలి కదా. అందుకనే ఖచ్చితంగా మనకి కొద్దిగా అయినా చదువుకుంటే మనకి ఆ జ్ఞానంతో మనము ఈ లోకంలో బ్రతకచ్చు అన్నమాట. సరస్వతీదేవి కటాక్షం ఉంటే ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి మనల్ని వరిస్తుంది. ఓం శ్రీ సరస్వతీదేవి నమః.